హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి స్పెషల్ ఐటెం చేస్తున్నానండి. షేక్ కబాబ్, అది కూడా మటన్తో చేస్తున్నాను. నాలాగా షేక్ కబాబ్ అంటే ఏంటో అనుకున్నారు. మన ఊళ్ళో పుల్లకే చికెన్ ముక్కలు గుచ్చి కాల్చుతారు. అదేనండి చీకులు. ఈరోజు మేము మటన్తో చేస్తున్నాము. రెడీయా మావయ్య? ఫస్ట్ ఏం చేయాలమ్మా? నేను చెప్తా కదా మావయ్య ఏం చెయ్యాలో. ఇది చేస్తాం ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మా పెళ్ళైన కొత్తలో అరకు వెళ్ళాం మావయ్య. అక్కడ ఫస్ట్ టైం తిన్నాను. చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టించి ఉంచుతారు. మనం అడిగిన వెంటనే పొల్లకు గుచ్చి బొగ్గుల మీద కాల్చిస్తారు. చాలా రుచిగా ఉంటాయి. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చినప్పుడు మేము కూడా ఒకసారి ట్రై చేసాం. బాగా వచ్చాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అద్భుతమైన టేస్ట్ కావాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. మావయ్య, ఇవాళ మిక్సీతో చాలా పని ఉంటుంది. అందుకే ముందు తెచ్చిపెట్టానమ్మా. థ్యాంక్స్ మావయ్య. ముందుగా మిక్సీ జార్లో ఒక చెంచా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. అలాగే 8 యాలకులు కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే లవంగాలు కూడా వేసుకుంటున్నాను. ఒక చెంచా మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ పట్టాలి. చూసారుగా, ఈ రకంగా పౌడర్ పట్టాలి. ఇదే మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం నీళ్ళు వేసుకుని పేస్ట్ కూడా పట్టాలి. చూసారు కదా, ఈ రకంగా పేస్ట్ పట్టాలి. అలాగే మటన్ కూడా మెత్తగా పేస్ట్ పట్టాలి. చూసారు కదా, ఈ రకంగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ మటన్ పేస్ట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి. అవును మావయ్య, మన ఊర్లో సంబరానికి అక్క బావ రాలేదేంటి? పిల్లలకే పర్సులు అంటమ్మా, వీలు పడదన్నారు. అవునా? చిన్నదానికి పెద్దానికి రమ్మని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతాం, నాకు ఇష్టం లేదు. కానీ మీ అత్తకి పిల్లల్ని చూసుకోవాలని ఉంటుందిగా మావయ్య. పెద్దోడు ఈ మధ్య ఇల్లు కొన్నాడమ్మా. ఆ లోన్ కడతాకే సగం జీతం అయిపోతుందమ్మా. పిల్లలు చదువు అని అవన్నీ ఖర్చులు ఉంటాయి. అవన్నీ చక్కబెట్టుకోవాలి. మాకెంతో కొంత పంపిస్తాడు. అది కాక హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇవన్నీ ఆలోచించే నేను వద్దంటాను. నాకు మాత్రం వాళ్ళు చూడాలని ఉండదా? తల్లి ప్రేమ పైకి కనపడుతుంది మామయ్య, తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుంది. ఒకప్పుడు 10,000 జీతంతో హాయిగా బతుకోవడం. ఇప్పుడు 10,000 మూలం రావట్లేదు. ఇల్లే పట్టణంలో అద్దెకి 10,000 ఉంటున్నాయి. వచ్చే సంపాదన ఖర్చులకే అయిపోతున్నాయి. మా వారు కూడా అదే అంటారు మామయ్య. కానీ ఎంత కష్టమైనా మనం పస్తులున్నా పర్వాలేదు, కానీ పిల్లలకి మంచి చదువులే చదివించాలంటారు. అదే వాళ్ళకి భవిష్యత్తులో తోడుంటుందంటారు. మొత్తానికి కష్టమాట చెప్పాడమ్మా. ప్రతి తండ్రి పిల్లల్ని కష్టపడకూడదని ఆలోచిస్తాడు. వాళ్ళు మంచి స్థాయికి వెళ్తే చూసి మురిసిపోతాడు. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, ఆ విషయంలో దిగులే లేదు. ఇంట్లో భార్యాభర్తలతో కలిసి చారానం తిన్నా తృప్తిగా ఉంటుంది. అదే భార్యాభర్తల మధ్య తగ్గించలేక పిల్లలు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే పంచి పచ్చి పరవాణాలు తిన్నా కడుపు నిండదమ్మా. మామయ్య, భార్యాభర్తలు అన్నాక గొడవలు కామను. మరి నీకు అత్తకి గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? గొడవలు మొదలు కానీ ఇంట్లోకి వెళ్ళిపోతా. 1 గంట 2 గంటలు అయ్యాక వస్తా. అప్పటికే కొద్ది వాతావరణం కూల్ అవుతుంది. వస్తూ బాదం మిల్క్ కానీ పకోడీ కానీ తీసుకొస్తా. అప్పుడు కూగబెట్టి మాట్లాడతా. నా తప్పుంటే సారీ చెప్తా. తన వైపు తప్పుంటే అర్థమయ్యేలాగా చెప్తా. కోపం నాలుగుకి అదుపు ఉండదు. ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం. ఆ మాటలు తోటల్లాగా గుండె గుచ్చుకుంటాయి. జరిగిన గొడవలు గుర్తుండవు. గొడవకి కారణం కూడా గుర్తుండదు. కానీ మనం అన్న మాట మాత్రం అలా ప్రేమ కట్టుకుని మైండ్లో ఉండిపోతుంది. దానివల్ల గొడవలు ఇంకెక్కువ అవుతాయి. అయితే గొడవ అవుతుందని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు సైలెంట్గా ఉండాలన్నమాట. అది ఇద్దరికి మంచిదే. థ్యాంక్స్ మామయ్య, మొత్తానికి మంచి విషయం చెప్పావు. మామయ్య, ఈలోపు నువ్వు వెళ్ళి బొగ్గులు రెడీ చేయి. సరేనమ్మా. ముందుగా పుదీనాకులు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను.
తర్వాత నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టాలి. ఈ పేస్ట్ చేతికి అంటుకోకుండా ఆయిల్ రాసుకుంటున్నాను. చూసారుగా ఈ రకంగా చుట్టుకోవాలి. మామయ్య బొగ్గులు కాలనీయా? కానీ అమ్మా మనమైతే బొగ్గుల మీద కలుపుతున్నాం, ఇంట్లో వాళ్ళు ఎలా కలుపుతారమ్మా? ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఓవెన్ ఉన్నాయిగా మామయ్య, అందులో ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ మీద గ్రిల్స్ పెట్టైనా చేసుకోవచ్చు. అలా అయితే ఓకే. చికెన్, ఫిష్ ఇలా మనకి నచ్చినవి అన్నీ చేసుకోవచ్చు. చక్కగా బాగా వస్తుందమ్మా, బాగా కాలుతున్నాయి. మామయ్య ఇలా కాలేటప్పుడు ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. ఆయిల్ వేడయ్యి మటన్ బాగా ఉడుకుతుంది. మామయ్య ఇలా అన్ని పక్కల కాలేటట్టు చూసుకోవాలి. సన్నని సగం మీద కాల్చుకోవాలి మామయ్య, లేకపోతే మాడిపోతాయి. వాసన అప్పుడే స్టార్ట్ అయిపోయింది, గుమ్మగుమ్మలాడిపోతుంది అప్పుడే. ఈ వాసన మీ ఎంతవరకు వెళ్ళేట్టుంది. మామయ్య రెడీ అయిపోయినట్టున్నాయి మామయ్య, ప్లేట్లో తీసుకుందామా? అలాగే అమ్మా, తీసుకుందాం. మామయ్య పుదీనాకు పేస్ట్లో నంచుకుని తిను, బాగుంటుంది. అలాగమ్మా. ఎలా ఉంది మామయ్య మటన్ కబాబు? సూపరు సూపరు, చాలా బాగుంది.